కానీ గురువుగారు మనం అంటే కొన్ని కథనాలు వేరేలాగుంటాయి. అదేంటంటే ఇప్పుడు ఉత్తరం వైపున ఎవరైతే పడుకొని ఉంటారో ఆ అది తలను వాస్తు తీసుకురండి. శాస్త్రానికి సంబంధించింది. ఉత్తరం వైపు పడుకొని ఉన్న ఒక ఏనుగు తలను తీసుకొచ్చారు అని. అవును. అడవిలో జంతువులు ఎన్నో రకాలుగా పడుకుంటాయండి. ఎక్కడెక్కడో పడుకుంటాయి. ఎన్నో రకాలుగా పడుకుంటాయి నైట్. మరి ఆ ఏనుగునే ఎందుకు తెచ్చారు? ఆ! ఏ ఆవునో, ఏ ఇంకేదో తెచ్చి తీసుకురావచ్చు కదా! మరి ఆ ఏనుగు ఎందుకొచ్చింది? కాబట్టి ఏంటంటే ఉత్తరం వైపు తిరిగి పడుకోకూడదు అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని చెప్పటం కోసం. ఉత్తరం తిరిగి పడుకుంటే ఏమవుతుంది? ఆ వైపు పడుకుంటే కొన్ని అయస్కాంత క్షేత్రాల యొక్క గజిబిజి ఏర్పడిపోయి మన బ్రెయిన్ సరిగ్గా పనిచేయదట. హ్మ్. మహర్షులు అనుభవం మీద తెలుసుకున్నారు దీన్ని. హ్మ్. హ్మ్. ఇప్పుడంటే మనకి మ్యాగ్నెటిక్ వేవ్స్ అంతా ఇప్పుడు చూస్తున్నాం, కానీ ఆనాడు తెలియదు. అనుభవం మీద తెలుసుకున్నారు. తెలుసుకొని ఈ కథలో జోడించారు. ఉత్తరం వైపు తలబెట్టి పడుకోకండి. ఈ కథ మనం ప్రతి సంవత్సరం వింటూ ఉంటాం కదా, ఆ విషయం మైండ్లో ఉంటుంది. ఉత్తరం వైపు తలబెడితే మన కాళ్ళు దక్షిణం వైపు ఉంటాయి. మన కళ్ళు తెరవగానే దక్షిణం కనిపిస్తుంది. అక్కడేమో యమధర్మరాజు ఉంటాడు, మనకి చావు తొందరగా వస్తుంది అని కథ చెప్పారు. ఇదన్నమాట. అయితే ఏకదంతుడు అవ్వటానికి కూడా ఒక 2-3 కారణాలు ఉన్నాయి. హ్మ్. మొదటిది ఏంటంటే, ఈ పరశురాముడు, ఈ వినాయకుడికి పరశురాముడికి ఒక యుద్ధం జరిగి ఈ పరశురాముడి యొక్క పరశు అంటే గొడ్డలి వినాయకుడి మీద విసిరినప్పుడు అది దంతానికి తగిలి విరిగిపోయింది అనేది ఒక కథ ఉంది. హ్మ్. అంటే మరి ఇద్దరు దేవుళ్ళే గదా గురువుగారు. అంటే పరశురాముడు గానివ్వండి, గణేశుడు గానివ్వండి. మరి వీళ్ళిద్దరు గొడవ పడాల్సిన పరిస్థితి ఎందుకు ఎదురైంది? తాత్వికంగా ఆలోచిస్తే ఇవి ప్రకృతి శక్తులు. మనం ఏంటంటే మనుషుల్లాగా కనెక్ట్ చేసి చెప్పుకుంటే మనకి కొంచెం తొందరగా చెప్పుకుంటాం, తొందరగా అందరికీ అర్థమవుద్ది అని చెప్పేసి చెప్తారన్నమాట. ఈ పరశురాముడు మనకి ఎప్పుడో వేదకాలంలో ఉంటాడు, తర్వాత రామాయణంలో ఉంటాడు, భారతంలో కూడా ఉంటాడు. శ్రీకృష్ణ రాయభారంలో పరశురాముడు కూడా అటెండ్ అయ్యాడు. కాబట్టి చాలా లాంగ్ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళంతా ప్రకృతి శక్తులు. వాటిని మనం మానవీకరణ చేస్తున్నాం. ఇప్పుడు ఇలా చెప్పుకుంటే మళ్ళీ అదో కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. అదన్నమాట. అలా కాకుండా కథాపరంగా చెప్పుకుంటే మహాభారతం అంతా కూడా మనస్సులో తిరుగుతున్నటువంటి వ్యాసుడు ఎలా దానికి అక్షర రూపాన్ని ఇవ్వాలి అని చెప్పేసి చాలా ఆలోచించాడు. ఆలోచించి బ్రహ్మ గురించి అలా అనుకోగానే బ్రహ్మదేవుడు వచ్చేసాడు ఆయన ఆశ్రమానికి. ఏంటి బాబు నన్ను తలుచుకుంటున్నావు ఏంటి అని చెప్పి. ఇదే నా మనసులో ఉంది, మహాభారతాన్ని నేను రచించాలనుకుంటున్నాను, కానీ రాసేవాళ్ళు ఎవరు నాకు అర్థం కావట్లేదు అంటాడు. బ్రహ్మదేవుడు ఏమంటాడంటే, మహాభారతాన్ని రాయగల శక్తి ఒక గణేశుడికే ఉంది. నువ్వు గణేశుడిని ప్రార్థించు, ఆయన వస్తాడు, రాస్తాడు అని చెప్పి మాయమైపోతాడు బ్రహ్మదేవుడు. ఇక ఈయన గణేశుడిని తలుచుకుంటాడు. తలుచుకోవటం అంటే స్తోత్రాలు అవి ఉన్నాయి కదా, ఆ యొక్క శక్తి స్వరూపాన్ని తలుచుకుంటాడు. ఆయన యొక్క ఆకారము అదంతా తలుచుకుంటాడు. అప్పుడు వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. ఇదిగో నీ మీద ఒక భారం పెడుతున్నా, నువ్వు మహాభారతాన్ని రాయాలి అని చెప్పేసి. ఆయన అంటాడు, వినాయకుడు చాలా ఆసక్తికరమైన విషయం, నేను రాయగలంత వేగంగా నువ్వు చెప్పగలవా అంటాడు. చెప్పితే వ్యాసుడు అంటాడు, బాబు నేను చెప్పగలను, కానీ ప్రతిదీ నువ్వు అర్థం చేసుకొని రాయి. నీకు అర్థం కాకపోతే వదిలేయి, అర్థం చేసుకుంటేనే రాయి అని చెప్పేసి మొదలు పెడతాడు వ్యాసుడు. ఆయన రాస్తున్నాడు. మధ్యలో ఈ ఘంటం చాలా స్పీడ్గా రాస్తాడు కదా, అది ఉక్కు ఘంటం ఉంటుంది. ఆ ఘంటం ఇరిగిపోతుంది ఈయన స్పీడ్కి. అప్పటికప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తన యొక్క దంతాన్ని పెరుక్కొని రాయటం మొదలు పెడతాడు. ఎందుకంటే వ్యాసుడు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు శ్లోకాలు, అందుకోవాలి ఆయన్ని. ఆ విధంగా ఆయన ఏకదంతుడయ్యాడు. ఇదొకటి. ఇలా ఉన్నాయన్నమాట. అంటే పరశురాముడు గొడ్డలి విసిరేసింది అట్లా, మళ్ళీ అదొక కథనం, ఇదొక కథనం. ఇలా రెండు దొరుకుతాయి మనకి పురాణాల్లో. అయితే ఇది మనకి మహాభారతం కాబట్టి, మహాభారతం మన జీవితాలకి దగ్గరగా ఉంటుంది కాబట్టి మనం దీన్నే ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఆ విధంగా జరిగింది. 3 సంవత్సరాల కాలం పట్టింది వాళ్ళకి. 60 లక్షల శ్లోకాలు రాశారు. 3 సంవత్సరాల కాలం పట్టింది వినాయకుడికి. 60 లక్షల శ్లోకాలు రాశారు.
ఈ 60 లక్షల శ్లోకాల్లో 30 లక్షల శ్లోకాల్ని వ్యాసుడు నారదుడికి ఇచ్చాడు. ఆయన స్వర్గలోకంలో దేవతలకు వినిపించడానికి తీసుకెళ్ళిపోయాడు అవన్నీ. తర్వాత 15 లక్షల శ్లోకాల్ని అసితుడు దేవలుడు అనే మహర్షులకు ఇచ్చాడు. వాళ్ళిద్దరు తండ్రి కొడుకు. వాళ్ళు పితృలోకాల్లో అదంతా వినిపించడానికి తీసుకెళ్ళిపోయారు. 14 లక్షల శ్లోకాల్ని సుఖమహర్షికి ఇచ్చాడు. సుఖమహర్షి అంటే వ్యాసుడి కుమారుడే. ఆయనకిచ్చాడు. ఇచ్చినప్పుడు ఆయన తీసుకెళ్ళి యక్ష గంధర్వ కిన్నర కింపురుష లోకాల్లో ఆయన దాని గురించి ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఇక మిగిలిన 1,00,000 శ్లోకాల్ని వైశంపాయనుడు అనేటటువంటి ఒక శిష్యుణ్ణి పిలిచి, బాబు మానవులకి దీని గురించి బోధించు అని చెప్పాడు. ఆ వైశంపాయనుడు జనమేజయుడు చేసిన సర్పయాగంలో ఈ యొక్క కథనమంతా ఈ 1,00,000 శ్లోకాల మహాభారతాన్ని చెప్పాడు. అదే ఇప్పుడు మనకి శ్లోకాల రూపంలో అవైలబుల్గా ఉంది. దీని గురించి కూడా వ్యాసుడు ఏం చెప్పాడంటే, ఇందులో 8,800 శ్లోకాలు అసలు ఎవరికీ అర్థం కావు. మొత్తం 1,00,000లో నేను చెప్పగలను వాటి గురించి. నా కుమారుడు శుకుడు చెప్పగలడు. కానీ సంజయుడికి కొంత అర్థమవుతుంది, మిగతా ఎవడికి ఏమీ అర్థం కాదు అని చెప్పాడు. ఆయన కృష్ణుడికి కూడా క్రెడిబిలిటీ ఇవ్వలేదు ఆ విషయంలో. ఈ విధంగా ఈ యొక్క మహాభారతం యొక్క రచన ఈ గణేశుడి ద్వారా జరిగింది. అది ఆయన యొక్క గొప్పతనం. ఏకదంతుడు ఆ విధంగా అయ్యాడు. చాలామంది రకరకాలుగా వినాయకుడి గురించి కావాలని మరీ ప్రశ్నలు వెతికి మరీ సమాధానాలు అంటే ఏ రకంగా చెప్తారో వీళ్ళ దగ్గర నుంచి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పిన కథ ఒక హరిదాసులు, అంటే నాకు చిన్నప్పుడు ఈ డౌట్స్ అన్నీ ఉండేవి. ఒక హరిదాసులు హరికథ రూపంలో చెప్తుంటే విన్నా నేను. ఓకే ఓకే, మీ దగ్గర ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం ఆయన ఇచ్చాడు నాకు. అవును, చాలా సంతోషం అనిపించింది. ఈ కథను తీసుకొచ్చి ఏదేదో ఎవరెవరో చెప్తారు. మనం ఇప్పుడు సినిమాలలో కొన్ని వీడియోస్లో చూసుకున్నావు సరే, ఈ ముందు గజాసురుడిని ఇట్లా తల తీసుకొని వచ్చింది అంటే పార్వతీదేవి తపస్సు చేసింది, ఇవన్నీ మనకు చూపించరు, ఎవ్వరూ చెప్పరు. స్నానానికి వెళ్ళింది, ఒక బొమ్మను తయారు చేసింది, బ్రహ్మదేవుని అడిగి ప్రాణం పోసింది, ఇక్కడి నుంచే స్టార్ట్ ఉంటుంది. అంతకుమించి ఇంకా అసలు ఏం లేదు. అయితే ఇంకొక చిన్న ప్రశ్న గురుగారు, ఇప్పుడు శివుడికి అన్నీ తెలుస్తాయి, ఎక్కడ ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది అన్నీ తనకి తెలుసు. మరి తను గజాసురుడి తలను తీసుకొని వచ్చేటప్పుడు ఈ బాలుడు తన బాలుడే అని ఎందుకు అసలు గుర్తించలేదు? ఎందుకు అట్లా మూడో కన్ను ఎందుకు తెరిచింది అసలు? ఈ తెరవాలని తెరిచింది కాదు, అదంతా ఒక క్షణంలో జరిగిందని చెప్పాను కదా నేను. క్షణకాలంలో, ఇంకా క్షణకాలంలో ఎప్పుడైతే లోపలికి వెళ్తున్నాడో ఆయనకి కూడా పార్వతీదేవిని చూడాలనే ఉత్సుకత ఉంది. ఓకే, అడుగు పెట్టనివ్వట్లేదు, వెనక నుంచి ఏదో శక్తి ఆవహించినట్టు పట్టేసింది. ఎవరు అని చెప్పి వెనక్కి తిరిగి చూశాడు, అంతే. కొంచెం చికాగ్గా, ఆ చికాకుతో చచ్చిపోయాడు ఆయన. ఇది జరిగింది. చచ్చిపోవడం అంటే ముఖం తల ఒకటే, తల భస్మం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. వినాయకుడి గురించి చాలా చక్కటి సమాధానాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు.